వెల్కమ్ టు మీ ఇంటి వంట. సరికొత్త రుచుల మీ ఇంటి వంట రాజమండ్రి దగ్గరలో ఉన్న అనుపతికి వచ్చేసిందండి. మరి ఇక్కడే ఉంటున్న అనంత నాగమణి గారు సరికొత్త రుచులు మనకి పరిచయం చేస్తా అన్నారు. మరి వెళ్ళి పరిచయం చేసుకుందాం. ఓకే, సో అనుపతికి వచ్చేసాం మనం కొత్త 2 వంటకాలు పరిచయం చేసేయడానికి. సో మన నాగమణి గారు కూడా రెడీగా ఉన్నారు. ఏమండి? రెడీగా ఉన్నారు. ఓకే, సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇక్కడ స్పెషల్స్ చాలా బాగుంటాయంట కదా, విన్నాను నేను. ఈస్ట్ గోదావరి స్పెషల్స్ బాగుంటాయండి, అందులో అనపర్తి కూడా బాగుంటుంది. అనపతి కూడా చాలా బాగుంటుంది. అనపతిలో ఫేమస్ ఏంటండి? బాగా ఏం దొరుకుతుంది అనపర్తిలో? అంటే దొరకనేవి లేదండి, అన్ని దొరుకుతాయి. ఏం కాలుస్తే అన్ని దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. సో దేని గురించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి సరే, అనపత్తి స్పెషల్ గా మరి ఈ రోజు మీ ఇంటి వంట ప్రేక్షకులకి ఏం పరిచయం చేస్తున్నారు? కందికట్టు. కందికట్టు. సో ఇది ఏ టైంలో ఎక్కువ చేసుకుంటారంటారు? ఇది ఏ టైంలోనే చేసుకోవచ్చండి. హెల్దీ ఫుడ్, రొట్టెల్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రైస్ లో తీసుకోవచ్చు. సో హెల్దీ ఫుడ్ అంటున్నారు కాబట్టి సో ఇమీడియట్ గా స్టార్ట్ చేసేద్దాం. మనం స్టార్ట్ చేసేద్దాం. కావాల్సిన పదార్థాలు చెప్పండి. కందిపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్. ఓకే, మరి నాగమణి గారు ఇంకా ఫేమస్ ఏంటండి అనపత్తికి? అనపర్తికి దగ్గరలో ద్వారపుడు ఉందండి, దాని ఆంధ్ర శబరిమలై అంటారు. అలాగే అనపర్తికి దగ్గరలో బలభద్రపురంలో షిరిడి సాయిబాబా ఆలయం, అది కూడా ఆంధ్ర షిరిడి అంటారండి. చాలా ఈ అనపర్తి దేవుళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉందండి దగ్గరలో. అలాగే మా తూర్పుగోదావరి జిల్లాలో కూడా మామూలుగా 108 శైవ క్షేత్రాలు, ఏ నక్షత్రంలో ఏ పాదల్లో పుట్టిన వాళ్ళకైనా సరే అండి, అందరూ కూడా తూర్పుగోదావరి జిల్లా వచ్చి దర్శించుకోవాల్సిందే. అన్ని మంచి శైవ క్షేత్రాలు ఉన్నాయండి. అదే కాకుండా పంచారామాల్లో ద్రాక్షారామం, కుమారారామం కూడా మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. అంత మంచి ప్రాముఖ్యత జిల్లా అండి మాకు. ఓకే, సో విజిట్ చేశారా? ఎప్పుడు వెళ్తా ఉంటాం. కార్తీక మాసం అప్పుడు ఉత్తప్పుడు వస్తాం, దర్శించుకుని వస్తాం. సరే, మరి అయితే వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి మనము? కందిపప్పు మెత్తగా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఓకే, ముందు చేద్దాం అయితే. ఓకేనా, స్టవ్ ఆన్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ పోయండి అండి, ఇందులో పోసేద్దామా? చాలండి. సరే, కందిపప్పు అందులో వేసేసుకోవాలి. సరే, ఇది బాగా ఉడికించుకోవాలన్నమాట, బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఓకే, సో ఈ లోపల మనం మాట్లాడుకోవచ్చు. ఉడకడానికి టైం పడుతుంది కదా. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ నండి, మాది విద్యా కాన్వెంట్, అనపర్తిలో ఫేమస్ బాగా. ఏ క్లాస్ టీచ్ చేస్తారు మీరు? ప్రత్యేకమైన క్లాస్ అని ఏం లేదండి, నేను ప్రిన్సిపాల్ ని. నాకిన్న టీచర్ నాకిన్న టీచర్స్ వర్క్ చేసేవారు. అంటే 2 years నుంచి క్లోజ్ చేస్తానండి, నాకు హెల్త్ పరంగాను. ఓకే, సో ఓకే, అంతకు ముందు అంతా మీరే టేకప్ చేస్తాను. ఓకే, సో స్కూల్ పెట్టడం అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ అయితే? నాకు పిల్లలకి చదువు చెప్పడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో మీ ఓన్ స్కూల్? అది ఓన్ స్కూల్ అండి. నేనే 20 సంవత్సరాలు ఏకదాటిగా నడిపాను. 20 years గా మీరు రన్ చేసి అన్నారు కదా, మీకు ఎవరు సపోర్ట్ మరి స్టార్టింగ్? మా వారే సపోర్ట్ అండి, ఫుల్ సపోర్ట్ అండి. ఫుల్ సపోర్ట్ ఆయనండి. మరి ఆయన కూడా స్కూల్ వర్క్ అది ఏదో లేదండి, ఆయన కెమిస్ట్, గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్రూవల్ కెమిస్ట్ అండి. ఆయన గవర్నమెంట్ అప్రూవల్ ఉందండి ఆయనకి, మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్. ఇంజెక్టబుల్స్ ఫ్యాక్టరీలో చేస్తారు తణుకు. ఓకే, ఎస్కే ఫార్మా అని. సో మీ వారు అటు మీరు ఇటు బిజీగా ఉండేవారు అనమాట. సో 2 years గా కొంచెం వాటి నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకే, సో ఎంత వరకు వచ్చింది చూద్దామండి. ఇది ఉడికిందండి, ఇది ఉడికిందా? మెత్తగా ఉడికింది. ఇది ఓకే, సరిపోతుందండి, ఇలాగా సరిపోతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు మనము? దీన్ని దింపేసండి, దీనికి పోపు పెట్టుకోవాలండి. పూల మొక్కడు కాలేసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా ఆయిల్ చాలండి, దీనికి ఎక్కువ అక్కర్లేదు. సో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మిగతా వేద్దాం మనం. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులండి. పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడండి, ఆదిత్య. రెండో బాబు ఏమో 10th క్లాస్. ఓకే, సో మీ స్కూల్లోనే చదివించారా? 2 కూడా నా స్కూల్లోనే అండి. ఓకే, పెద్ద బాబు అయితే 5th దాకా చదివాడు, చిన్న బాబు కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాడు, 4th దాకానే చదివాడు. అవునా? ఇప్పుడు మామూలుగా మా టీచర్ వాళ్ళ పిల్లల్ని అంటే కేరింగ్ గా చూసుకోవడం ఒకలా ఉంటుంది, యాజ్ ఎ టీచర్ గా చూసుకోవడం ఒకలా ఉంటుంది. సో అక్కడ మీరు ఎలాంటి రోల్ ప్లే చేసేవారు? మదర్ గా చూసుకునేవారా మీ పిల్లల్ని, లేకపోతే టీచర్ కింద భయం చెప్పేవారా? నేను యాజ్ ఎ టీచర్ గానే బిహేవ్ చేస్తానండి. స్కూల్లో ఎప్పుడు కూడా మదర్ గా బిహేవ్ చేయలేదు. స్కూల్లో టీచర్స్ దగ్గర కూడా స్ట్రిక్ట్ గా ఉండమని చెప్పేదాన్ని. అవునా? ఓకే, మనకి ఆయిల్ కూడా వేడైంది. నెక్స్ట్ ఏం వేద్దాము? వెల్లుల్లిపాయలు, తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు,
సో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, లాస్ట్ లో కరివేపాకు. మరి ఉప్పు ఎప్పుడు వేసుకుంటాం మనం? లాస్ట్ లో వేసుకుంటాం. పోపు వేసిన తర్వాత సాల్ట్ వేసి కలిపేసుకుంటాం, సరిపోతుంది. మరి మీరు అప్పుడు స్కూల్లో అంటే చాలా బిజీ షెడ్యూల్ కదండి యాజ్ ఎ ప్రిన్సిపల్ గా. సో అటు స్కూల్ చూసుకోవాలి, ఇటు ఇంటిని చూసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకునేవారు మీరు? ఇప్పుడు అలాగే మేనేజ్ చేసేదానండి. అలవాటు అయిపోయిందండి అలాగే. ఓకే. సో అప్పటి లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంది, ఇప్పుడు 2 years గా కొంచెం మీరు బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇది బోర్గా ఉందండి. బోరింగే బాగా. వన్స్ మనకు అలవాటు పడిపోతే ఇంట్లో ఉండడం అంటే మరి ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు బోర్ కొట్టకుండా? బోరింగే. మీ టీవీ, జీ టీవీ ఎక్కువ చూస్తానండి నేను. అవునా? ఓకే. మీ వీరాభిమానిని. ఓకే. ఇది ఎంతవరకు అయింది? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు అయితే. సాల్ట్ వేసుకునండి ఇందులో. ఓకే. సో సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుంటాం. ఇది సర్వింగ్ బౌల్ లో తీసేసి కొత్తిమీర తీద్దామా? అది వేసేసి పోపు పైన కొత్తిమీర వేద్దామండి. పోపు కూడా వేసాం, పైన కొంచెం కొత్తిమీర. సో పైన కొంచెం కొత్తిమీర. సో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఫైనల్ బౌల్ రెడీ అయిపోయింది మనకి. మరి వ్యూస్ కి చెప్దామా? చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కందికట్టును రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కందికట్టు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె. కందికట్టు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 కప్పు కందిపప్పు, తగినన్ని వాటర్ పోసి కందిపప్పు బాగా ఉడికించాలి. బాగా పలుచుగా చేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత కందికట్టు వేసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, కందికట్టు టేస్ట్ చేయడానికి రెడీ.